సో సాయి ఈశ్వరాచారి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన తరచూ తీన్మార్ మల్లన్న దగ్గర ఆయన ఆఫీస్కి వెళ్ళడం, దాని గురించి డిస్కస్ చేయడం, ఈ 42% రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం వెనకడుగు ఎందుకు వేస్తుంది, ప్రభుత్వంపై మీరు యుద్ధం చేయాలని చెప్పి తీన్మార్ మల్లన్న దగ్గరికి ఈయన ఒక 2-3 సార్లు సాయి ఈశ్వరాచారి రావడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కొంత ఆయన హెల్ప్ చేయడము మల్లన్న. తర్వాత ఒక 2 రోజుల క్రితం 2 రోజుల తర్వాత ఆయన రావడం, ఆయన లేకపోవడంతో కిందికి వచ్చి రేపు వస్తాడన్న, రేపు గలవండి అని చెప్పి వాళ్ళ బృందం చెప్పడంతో కిందికి వచ్చి ఏమైందో ఏమో తెలియదు కానీ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు క్యూ న్యూస్ ఆఫీస్ ముందు. సో ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ల విషయంలో ఎందుకు ఇంత మొద్దు నిద్రపోతూ ఉంది? మీరే చెప్పారు కదా, పార్టీల పరంగా మేము 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు కదా, చట్టబద్ధత కాకపోయినా కూడా పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పారు కదా. మరి ఏమైంది? 17% ఎందుకు కుదించాల్సి వచ్చింది? బీసీ ఉద్యమం అనేది ఈ సాయి ఈశ్వరాచారి సూసైడ్తో పెద్ద ఎత్తున లేచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఒక బీసీ ఉద్యమము ఇప్పుడు బాగా హీట్ మీద ఉన్న క్రమంలో సాయి ఈశ్వరాచారి సూసైడ్ తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఇది బగబగబగ మండే అవకాశాలు ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కనీసం నిన్న గాంధీ ఆసుపత్రికి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ ఏ ఒక్కరైనా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఎట్లా ఉంది, ఏంది పరిస్థితులు ఎవరన్నా ఆరాధించిరా? సరే, ముఖ్యమంత్రి కంటే ఆయనకి పనులు ఉండొచ్చు, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వీళ్ళకి ఏమైంది? కనీసం ప్రభుత్వం నుంచి ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళి హామీ ఇవ్వాలి కదా, నేను మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ట్రీట్మెంట్కి కావాల్సిన ఖర్చులు, డబ్బులు, దానికి సంబంధించినవన్నీ మేము చూసుకుంటాము, మెరుగైన వైద్యం సాయి ఈశ్వరాచార్యకి ఇవ్వండి అని చెప్పి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అని చేసిర్రా మీరు? ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుర్మార్గం. మరి అదే ఒక అగ్రకులానికి సంబంధించిన రెడ్డో, నాయుడో, రావో, ఇంకో వెలమోల్లో ఎవరో చనిపోతే అట్లనే సూసైడ్ చేసుకుంటే ఈరోజు ఇట్లా ఉంటుంది ఆ పరిస్థితి. చెప్పాలి, తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు కూడా మీరు కమెంట్ చేయండి. నిన్న ఒక్కళ్ళు కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన దాఖలాలు లేవు. ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఏమైంది? ఒక్కసారి పోయి వాళ్ళ కుటుంబానికి పోయి ఒక భరోసా ఇస్తే మీకు ఏమైనా మీ ఆస్తులు ఏమైనా అరిగిపోతాయా? మీ పదవులు ఏమైనా ఊడిపోతాయా? నాడు శ్రీకాంతాచారి, నేడు ఈశ్వరాచారి అని చెప్పి నినాదాలు వినిపిస్తున్నాయి ఈరోజు తెలంగాణలో. 42% రిజర్వేషన్ల కోసమే ఆయన జై బీసీ అనుకుంటా పోయి పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు. ఈరోజు ఎవరు ఆత్మహత్యలు చేసుకోమని ఎవరు చెప్పరు, చేసుకోవడం ముమ్మాటికి తప్పే. కానీ ఇది ఒక హఠాత్ పరిణామం కదా, ఎవరు ఊహించినటువంటిది. ఎందుకంటే ఆయన అక్కడికి సూసైడ్ చేసుకోవడానికే వచ్చిండా, మాట్లాడడానికే వచ్చిండా అనేది ఎవరికి క్లారిటీ లేదు. అక్కడ జరిగిపోయింది. కానీ జరిగిన తర్వాత బతికించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, మనం ఎట్లాంటి ప్రయత్నాలు చేయాలి? లేదు ఆయన తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గర పోయి పెట్రోల్ పోసుకున్నాడు కదా, మనకేం సంబంధం అనే లైన్లో కూడా కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ఆయన ఉద్యమం బీసీ ఉద్యమం, మళ్ళీ మేము దీంట్లో ఎంటర్ అయితే ఆయనకి ఏదో మార్కులు పడతాయి తీన్మార్ మల్లన్న కానీ లైన్లో కొంతమంది దుర్మార్గులు ఆలోచిస్తారు. అందుకే పోలేదనుకుంటా ప్రభుత్వం నుంచి ఎవరు. అరే, ఒక మనిషి చచ్చిపోయే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం పోయి నువ్వు భరోసా ఇచ్చి వాళ్ళ పాపం ఆ సాయి ఈశ్వరాచారికి 3 పిల్లలండి, వాళ్ళు ఈరోజు అనాథలు అయిపోయారు. పాపం వాళ్ళ సాయి ఈశ్వరాచారి భార్య చాలా చిన్న వయసు ఆమెది, 3 పిల్లలు అనాథలు అయిపోయారు ఈరోజు. కనీసం ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి పంపించే ప్రయత్నాలన్నా జరిగినాయా? తీసుకుపోయి గాంధీలో పడేసారు. ఎట్లుంటాయో తెలుసు మన ప్రభుత్వ ఆసుపత్రులు తెలంగాణలో. ఇంత దుర్మార్గమా? మరి ఒక మనిషి చచ్చిపోతుంటే శత్రువైన దగ్గరికి పోయి మనం కాపాడే ప్రయత్నం చేస్తాం కదా, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ఇప్పుడు జగద్గిరి గుట్టలో వాళ్ళ ఇంటి దగ్గర సాయి ఈశ్వరాచార్య అంత్యక్రియలు నడుస్తున్నాయి. ఇప్పుడు పోతున్నారు చనిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు. కోదండరామ్ సార్ పొద్దున పోయిండు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్. నిన్న పోతే ఏమైంది? గాంధీ హాస్పిటల్కి పోయి మాట్లాడవచ్చు కదా, భరోసా ఇవ్వచ్చు కదా. కవిత పోయినట్టున్నది నైటు. ఇప్పుడు ఇంత పెద్ద బీసీ ఉద్యమం నడుస్తున్న క్రమంలో, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి పోయి అక్కడెక్కడో అభివృద్ధి కార్యక్రమాలకి ఇచ్చేస్తాడంట. పోయి ఎక్కడున్నాడు ఈయన చెప్తాను నేను. ఈరోజు మధ్యాహ్నం దేవరకొండలో ప్రజా విజయోత్సవాలలో పాల్గొననున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవరకొండ మున్సిపాలిటీలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, షేర్పల్లి రహదారిలో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం, దేవరకొండ మున్సిపాలిటీలో 13 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, 2.5 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ డ్రైన్లకు
శంకుస్థాపన. 2 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ట్రాక్తో సహా అభివృద్ధి పనులకు శంకుస్థాపన. 2 కోట్ల రూపాయలతో బిఎన్ఆర్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. 11,33,46,000 రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కులను మహిళలకు అందజేయనున్న సీఎం. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ వేడుక 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు. తరలి రానున్న దేశ విదేశీ ప్రముఖులు. సరే, ఇవన్నీ పక్కన పెడతారు, ఇవన్నీ చేయాల్సిందే. ఎవరు వ్యతిరేకించరు, ఎవరు దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎవరు తప్పు పట్టరు. కానీ నీకు ఒక బీసీ బిడ్డ తెలంగాణలో పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతే నీకు నైతిక బాధ్యత లేదా? పోయి పరామర్శించాలన్న సోయి లేదా నీకు? నీకంటే లేకపోవచ్చు. సరే, మీకు పనులు ఉంటాయేమో, ఇవన్నీ కొంత ప్రోటోకాల్ ఇష్యూ ఇవన్నీ ఉంటాయేమో. మీ మంత్రులను పంపించొద్దు కదా ఎవరినో ఒకళ్ళని, ఎమ్మెల్యేలను కనీసం మీరు పోయి భరోసా ఇచ్చి రాపోండి అని చెప్పొచ్చు కదా మీరు. ఇప్పుడు అంత అర్జెంటుగా శంకుస్థాపనలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఊరు తిరుగుతున్నాడు. ఇప్పుడు గ్రామాల పర్యటన చేస్తున్నది అందుకే. సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికల కోసమే ఇదంతా. ఇప్పుడు ఈ పర్యటనలు, ఈ అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, సర్పంచ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఇవన్నీ తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి. పోయి ఒకసారి ఆ కుటుంబానికి ఒక భరోసా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చిండు, మాకు ఒక భరోసా ఇచ్చిండు అనే ధైర్యం వాళ్ళల్లో నింపితే వాళ్ళకి అదే 100 కోట్లు వాళ్ళకి. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా, 50 లక్షలు ఇచ్చినా, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినా ఇవన్నీ ఎవరు చూడ్డు. ఒక ముఖ్యమంత్రి, ఒక బీసీ బిడ్డ చనిపోతే నువ్వు పోయి అక్కడ పరామర్శిస్తే నీకు అప్పుడు 100 మార్కులు నీకు పడతాయి. అప్పుడు నిన్ను బీసీల ద్రోహి అని ఎవ్వరు అనరు. ఇది కదా కావాల్సింది తెలంగాణ ప్రజలకి. ఎంత దుర్మార్గం మరి, ఇంత దుర్మార్గమా? జగద్గిరిగుట్టలో ఈరోజు సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలు జరగబోతున్నాయి. నిన్న గాంధీ హాస్పిటల్లో తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర్, కొంతమంది బీసీ నాయకులు అందరూ పోయి అక్కడ ధర్నా చేస్తున్నారు. ఈ బాడీని వెనకాలకే తీసుకొని పోయే ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్ట్ మార్టం ఎట్లా తీసుకుపోతారు మీరు డిసైడ్ చేయకుండా అని చెప్పి అక్కడ పెద్ద రచ్చ చేశారు చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు. సార్ నమస్తే, చెరుకు సుధాకర్ గారు. నమస్తే, చెప్పండి అన్న. సార్, ఈ సాయి ఈశ్వరాచారి ఈ విషయంలో, సూసైడ్ విషయంలో కనీసం ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవ్వరు రాలేదు, కనీసం పరామర్శించలేదు. ముఖ్యమంత్రి పోయేమో అక్కడ శంకుస్థాపన పనులు చేస్తున్నారు దేవరకొండలో. మీరు ఒక బీసీ ఉద్యమ నాయకుడిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ఇష్యూని ఎట్లా చూస్తారు సార్ మీరు? మీరు మీ కళ్ళతోటే చూసిండ్రు నిన్న గాంధీ హాస్పిటల్లో ఈ సమయానికి ఏమేం జరిగిందో. అవును, సెన్సిటివ్ ఇష్యూ తోటి సూసైడ్ ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏంటి జరుగుతుందో అనుకోవాలి. ఓపెన్ గా బయట చర్చ జరుగుతున్నది, ఇది పలానా ఇష్యూ అయి ఉంటుంది అన్నప్పుడు ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ఉండాలి కదా అని మనం డిమాండ్ చేసినాం. డిమాండ్ చేసింది పోగా మనందరం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, బీసీ రిజర్వ్ ఇట్లా చేసింది అని మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఎట్ల మీద కూర్చున్నాము. పైన డైయింగ్ డిక్లరేషన్ తీసుకోమంటే అది తీసుకోలేదు. మేము హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలా, ఎందుకంటున్నట్టే ఒక కాస్ట్ తో ఇదైంది కాబట్టి అన్నాము. ఎవరు సపోర్ట్ చేయరు. ఎవరు సపోర్ట్ చేయకపోగా ఆత్మహత్యల్ని ఎన్కరేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న కొంతమంది లీడర్షిప్ అని చెప్పేసి కొంతమంది బలిసినటువంటి ఆధిపత్య కులాలు, కొంతమంది తెలిసి తెలవడం లేదు పడుతుంది మాట్లాడుతున్నారు. ఇందులో అవమానంతో మనం ఫీల్ అవడమే తప్ప సాయేశ్వరాచారి మరణం తెలంగాణ దృష్టి చెందడం లేదు. లేకపోతే ఒక పెద్ద ఆత్మగౌరవానికి మహోన్నతమైనటువంటి ప్రత్యేక పోరాట రూపంలో మనం ఏం చెప్పడం లేదు. ఒక బీసీ రిజర్వేషన్స్ ఇంత అన్యాయంగా ఒకడు కోర్టుకు పోతాడు, ఒక కాలు అడ్డం పెడతాడు, ఒకటి చెయ్యలు అడ్డం పెడతాడు, ఒకటి పట్టించుకోడు. తర్వాత పైన కోర్టు పట్టించుకోదు, ఢిల్లీకి తీసుకొని పోతే ఆడికే పోండి అంటారు. ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా సహజంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటది. మరి మా వర్గాలకు ఇంత కాలానికైనా 40% రిజర్వేషన్ కూడా అమలు కాదా అనేటువంటి ఆక్రోషం ఉంటది. ఒక పిల్లవాడు సెన్సిటివ్ ఉండి చేసుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి మా వైపు మేము ప్రయత్నం చేస్తున్నాము. అవసరమైతే వెంటనే ఇంతకంటే ఉన్నతమైన ట్రీట్మెంట్ కోసం ఇది చేస్తాము, ఆ కుటుంబం ఇది చేస్తామని అనాలా? నేనేమంటున్నా, మంత్రుల మనవరాళ్ళు మనవల్ల భారతాలకు పోయే తీరుకున్న వాళ్లకు తెలంగాణ లోపల చెరసాలలో బంధించబడ్డటువంటి బీసీ రిజర్వేషన్ గురించి ఎవరికి ఏమి అర్థమైతే లేదు, ఎవరికి కళ్ళకి కనపడతలేదు. ఎవరు శంకుస్థాపనలో మోదులో ఉన్నటువంటి వాడికి బీసీ సమర శంకరావు ఎవరికి వినబడతలేదు. తెలంగాణలో పరిస్థితి ఇది. ఇప్పుడు అదే ప్లేస్ లో ఒకవేళ రెడ్డో, రావో, వెలమనో లేకపోతే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎట్లా ఉండేది? నేనేమంటున్నా బేట, ఫక్తు అదే రాజకీయ పదాలతోటి మనం అనాలి కూడా అనుకోవట్లేదు. అది
రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము, మేము చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నామని చెప్పేటువంటి వాళ్ళు చేసే పద్ధతి అయితే ఇది కాదు. ఉమ్, ఆ కుటుంబం దగ్గరికి చనిపోయిండు, నిన్న ఇమీడి వాళ్ళ డెడ్ బాడీ ఉన్నాయి, కాసేపు అయితే ఉమ్, అంత్యక్రియలు పూర్తయితాయి. అవును. కుటుంబానికి ఒక మనిషి పోయి ఆయన మినిస్టర్ గారు వస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు, కొంచెం సున్నితంగా వాతావరణం ఉంది కాబట్టి మేము వచ్చి కలుస్తాం. మా ఉమ్. ప్రభుత్వం నుంచి మేము ఈశ్వరాచారికి 20 లక్షలు ఇస్తున్నాం, 30 లక్షలు ఇస్తున్నాం అనడానికి కూడా అంత కష్టమవుతుందా అండి? అంటే వాళ్ళు అంత ఇంకా కావాలి. నమ్మట్లేదా సార్? అదే వాళ్ళు ఇప్పుడు ఓన్లీ నేను బీసీల గురించే ఈయన నేనేమంటున్నా, సూసైడ్ చేసుకున్నాడు అనేది వాళ్ళు నమ్మట్లేదా? నేనేమంటా భార్గవ్, ఆ, కౌరము ఎక్కువైతానికి కులాలతోటి పార్టీలతో సంబంధం లేదు. ఏ సందర్భంలో కొంతమందికి ఒంట్లో కొవ్వు చేరుతుంది, ఉమ్, కళ్ళకు కనపడదు అధికారం ఉన్న తర్వాత. ఉమ్, ఆ పరిస్థితిలో ఉండడం అనేది జరిగితే నువ్వు గత ప్రభుత్వం మీద ఏం దుమ్మెత్తి పుష్టినవో, ఉమ్. నువ్వేం భిన్నంగా ఉన్నావు అని మాట్లాడినప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఏముంటుంది? లేదా నీకంటే వాళ్ళే బెటర్ అన్నప్పుడు కూడా నీ దగ్గర ముఖం లేదు కదా ఇవాళ అంటున్నా. ఇప్పుడు దాన్ని వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆయన సూసైడ్ చేసుకున్నారు అని అవునబ్బా, చెప్పి ఆర్థిక ఇబ్బందులతో అని చేసుకున్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటే మా ప్రభుత్వం అనేది ఆదుకుంటుందని చెప్పనట్టు ఏం రోగం పుట్టింది? నోట్లో ఏం పెట్టుకున్నారు? ఆ, నేను అడుగుతున్నా, ఏం పెట్టుకున్నారు అంటున్నా. కళ్ళకు కనపడతలేదా? ఒక విషయం ఉంటది, ఉమ్, ఏమైతుంది? ఉమ్, నేను అంటున్నా, సీమాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సిటీలో కూడా సినిమా యాక్టర్లు ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికైనా గానీ ఆ, చిన్న కష్టం వస్తే టీవీలలో కనపడతారు. అవును. ఏమి ఉమ్, మీకు రకరకాల ఎమోషన్స్, ఈ విగ్రహం ఆడబెట్టాలి, ఆ విగ్రహం ఈడబెట్టాలి, మీకు అంత కడుపు గుంజుతా ఉంటది. తెలంగాణ బిడ్డ కూడా ఆత్మహత్య ఎందుకు గుంజుతుంది అంటున్నా. అవును. ఉమ్, ఇది వదిలిపెట్టి ఊకి ఇవన్నీ నేను రెడ్డి రావు కమ్మ సమస్య కదప్పా. ఉమ్. రెడ్డి పిల్లగాడైనా కూడా నువ్వు స్పందించాలి కదా, స్పందించాలి కమ్మ కదా. పిల్లగాడు అవును, నువ్వు స్పందించాలి కదా. అవును. ఎవడైతే ఏమంది ఈ రాష్ట్రంలో ఒక్క రైతు ఆత్మహత్య జరిగినా ఈ పాలకులకు అవమానమే, ఉమ్, ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న అవమానమే, ఉమ్, ఒక కులాంతర వివాహం చేసుకున్న వాడు చనిపోయిన అవమానమే. ఇవన్నీ కూడా అంటే రైతు తన గిట్టుబాటు జరగవాలని కూడా రాజ్యాంగమైన హక్కు, ఉమ్, అవునా కాదా? ఉమ్, ప్రేమికులు కులాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న వాళ్ళ రక్షణ కల్పించింది ప్రభుత్వ యొక్క బాధ్యతనే. ఉమ్, ఒక నిరుద్యోగి ఉద్యోగం రాకపోతే ఏదైనా ఒక ఉద్యోగ భద్రతను, జీవన భద్రత కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యతనే. ఉమ్, ఇలా ఏ డిస్టర్బెన్స్ అయినా కూడా పాలకుడు ఆన్సర్ చేయాలి కదా నువ్వు, ఉమ్. అవునా కదా? అవును, అవును సార్. ఏం డిమాండ్ చేస్తుంది సార్? అడవిలో పుల్లు చచ్చిపోతే ఫారెస్ట్ ఆఫీసర్ ఎందుకు చచ్చిపోయిందో నీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ పెట్టి బయటికి ప్రకటిస్తాడబ్బా, సబ్మిట్ చేస్తాడు. కనీసం ఇక్కడ అది జరగలేదంటారు సార్. నేను అదే అంటున్నా. ఆ, ఆ. నేనేమంటున్నా, ఉమ్, అడవిలో అభయారణ్యంలో మృగం చనిపోతే రెస్పాన్స్ ఉన్నది కానీ మనిషి చచ్చిపోతే లేదు ఇక్కడ. అవును. ఉమ్. సో ఇది ఈ ఇష్యూ సర్పంచ్ ఎన్నికల గ్రామాల్లో ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా సార్? ఇప్పుడు ఇది సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా. సహజం, ఇప్పుడు ప్రజలు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. ముందు పాలకులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నేను చెప్తామన్నా. ఓకే. నువ్వేమో ఎలక్షన్ మోదులో పోతివి, ఇవాళ నువ్వు ఆడ మీటింగ్ ఈడ మీటింగ్ పెడుతుంటివి. అవును. ఊర్లో రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మేము ప్రజల్ని అరెస్ట్ పాత గవర్నమెంట్ అరెస్ట్ మినిస్టర్ వచ్చి సీఎం వస్తున్నాడు అంటే ఇక్కడ కింద వాళ్ళు అరెస్ట్ చేసాడు. ఒక పద్ధతి కొద్ది రోజులు కొనసాగిన మాలాంటి వాళ్ళం ఇదేం పద్ధతి అంటే, మినిస్టర్ ఏ నుంచి పోతే ముఖ్యమంత్రి పోతే ఇట్లా అరెస్ట్ చేస్తారని మేము అడిగినాము. మీకు ఒక తమాషా విషయం చెప్తే, ఇంత ముందుకి అనుకుని ఇప్పటిదాకా పోలీసులు ఇక్కడ ఉండిపోయినారు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చి దేవరకొండ వస్తున్న సందర్భంలో సార్ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చూపెట్టమన్నారు సార్ అని చెప్పేసి చెప్పంటే బాగా కోపడంగానే ఓ ఫోటో తీసుకొని పోయినారు. ఇప్పుడు ఇంత ముందుకి మీరేమైనా స్టేట్మెంట్ ఇచ్చిరా బయటకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని? అసలు స్టేట్మెంట్లు కాదబ్బా, యాక్టివిటీలే. ఇప్పుడు నవీన్ రావు అని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. ఓరావరి గ్రామాల్లో జరుగుతా ఉన్నాయి. మా పిల్లలు సందీప్ గాని సంజు గాని వాళ్ళ వార్డుల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళ పనులకు ఉండగా నువ్వు ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పేసి నువ్వు ప్రివెంటివ్ అరెస్ట్ అంటే మరి మన ఎలక్షన్ యొక్క క్యాంపెయిన్ అడగించినట్టు కాదు నీకు అని చెప్పిండ్రా ఏమన్నా చేస్తారని? చెప్పలే కదా. అంటే ఈ ప్రభుత్వాలకు జరిగిన దగ్గర రెస్పాండ్ అవడం వదిలిపెట్టేసేసి పోలీసులు అతిగా రెస్పాండ్ అయ్యేటువంటి పని మాత్రం భుజాన్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి న్యాయం ఎట్లా జరుగుతుంది సార్? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? నేను ప్రభుత్వం నుంచి ఏం చేయదలుచుకుందో కనీసమైనటువంటి ఏదైనా ఒక సహకారాన్ని అందించవలసిన బాధ్యత వాళ్ళదే. అంటే దీన్ని ఇప్పుడు నాకు ₹1 ఇయ్యండ్రి అని చెప్పి అంత పరిస్థితిలో ఈ ప్రభుత్వం. 3 పిల్లలు ఉన్నారా సాయి ఈశ్వరాచారికి? 3 పిల్లలు ఉన్నారు. ₹1 ఇవ్వడానికి
ఇయ్యమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా, మాట ఉమ్, చెప్తున్నా. ఉమ్, సిగాచిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చచ్చిపోయిన వాళ్ళ కోసం మేము కూడా ₹1,00,00,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఉమ్, ఇప్పటిదాకా రూపాయి ఇవ్వలేదని చెప్పేసి హరీష్ రావు ఆ మధ్యకాలంలో అన్నది మనం చూసినాం. ఉమ్, నేనేమంటున్నా అంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కాదు, ప్రభుత్వం ముందు కనీసం ఏం చేస్తాం కూడా ప్రకటించుకోవాలి కదా అవును. కదా అంటున్నా. కనీసం రెస్పాన్స్ లేదు, వాళ్ళ నేనేమంటున్నా అంటే నుంచి ఈ రెస్పాండ్ ప్రభుత్వం అవ్వట్లేదు వాళ్ళు. రెస్పాండ్ అయినా కాకపోయినా ఆ, బీఆర్ఎస్ పార్టీకి తర్వాత మిగతా వాళ్ళకి అన్ని పార్టీలకు కూడా ఉమ్, పార్టీల తరపున ఏకమత్యంలో మనం ఏం చేయగలిగే సేవ ఉంటే అది చేసి ప్రకటించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేటీఆర్ గారు కూడా స్పందించారు కాబట్టి ఆయన కూడా ఈ విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఓకే. అదే విధంగా స్థానికంగా అటెండ్ అయినటువంటి ఎమ్మెల్యేలు కూడా చేతనైంది 1,00,000 2,00,000 ఉమ్, కొంతనన్నా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత అవును, పేదరికంలో అవును, ఉన్నారంటే అసలు చాలా మనం దయనీయమైన ఏ పరిస్థితి ఉంది వాళ్ళది. అది అసలు ఏ భాషలో చెప్పలేము మనం. ఉమ్, అందుకోసం చిన్న పిల్లలు అవును. ఇదే ఉమ్, ఏజ్ లో వాళ్ళ తల్లి ఉమ్, ఈశ్వరాచారి ఏజ్ ఎంత ఉందో అదే ఏజ్ లో వాళ్ళ నాయన కూడా చనిపోయింది. ఉమ్, అంటే ఆమె జనరేషన్ లో ఆమె భర్త చనిపోయిన ఏజ్ ఏదైతుందో అదే ఏజ్ లో ఇప్పుడు కోడలు కూడా ఉన్నారు. ఓకే. ఒక్క ఇంట్లో ఇద్దరు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్, అదే పిల్లలు. ఓకే. ఆమెకి 2 ముగ్గురు ఉంటే ఇప్పుడు ఈవిడి మన చారికి కూడా 3 ఉన్నారు. అవును. ఓకే. అందుకోసం ఉమ్, కుటుంబం బాధ్యత, తెలంగాణ బీసీ సమాజం బాధ్యత గుర్తు చేస్తా ఉన్నా. ఓకే. మనందరం కలిసి కేవలం ఆందోళన మాత్రమే కాదు ఆదుకోవడంలో కూడా ముందున్నామని చెప్పేసి ఓకే. బీసీలో ఉన్నటువంటి వితరణశీలైనటువంటి వాళ్ళు ఆర్థికంగా కొంత వాళ్ళు కూడా ఓకే. వారికి సహాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అక్కడ ఎవరైతే నాయకులు వెళ్తున్నారో అక్కడికి, కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎవరు కనపడలే నాకు. ఒక కోదండరాం సార్ ఒక్కడు అక్కడికి పోయినట్టు కనపడ్డది పొద్దున విజువల్స్లో. టీజేఎస్ అధ్యక్షుడు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన ఒకడు పోయినట్టు కనిపిస్తూ ఉంది. నిన్న నైట్ ఎమ్మెల్సీ కవిత వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి భరోసా ఇవ్వలేదు, ఎలాంటి హెల్ప్ చేయలేదు. అక్కడికి పోయినటువంటి బీసీ సంఘాలు ఎవరైతే ఉన్నారో, బీసీ సంఘాలు కావచ్చు, మల్లన్నకు సంబంధించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి కానీ వాళ్ళు కొన్ని చందాలు వేసుకొని ఆ చందాల రూపంలో వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నారు. పోయినటువంటి ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళ ఆ కుటుంబ పరిస్థితి చూసి తట్టుకోలేక కన్నీరు మున్నీరయ్యి ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకు తోచిన సహాయం, ఇగో ఒక 10,000 తీసుకోండి, ఒక 20,000 తీసుకోండి, ఒక 50,000 తీసుకోండి అని చెప్పి చందాలు వేసుకొని ఆ కుటుంబాన్ని ఈరోజు ఆదుకుంటున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు పని? ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేదా వాళ్ళ పిల్లల పేరు మీద? ప్రభుత్వం 3 పిల్లల పేరు మీద ₹1,00,00,000 ఇవ్వడం ఎంత పెద్ద పని? ముఖ్యమంత్రి ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా. ఈ చందాలు వేసుకొని 10,000 20,000 దేనికి సరిపోతాయి? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మీరు అనుకుంటారేమో ఈ బీసీ ఉద్యమం ఏంది, ఏదో ఆయన పర్సనల్ ఇష్యూ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిండు అని మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, ఇది మీకు చాలా రివర్స్ అయ్యే అవకాశాలు ఉంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు పెద్ద ఎత్తున దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. ఊర్లలోకి పోతే పొట్టు తిడుతున్నారు మిమ్మల్ని. మైకు దగ్గర పెడితే ఏందమ్మా 2 ఏళ్ళ పాలన ఎట్లుందాం, పాలన మీద మీ అభిప్రాయం ఏందని అడిగితే ఆ తిట్లు వింటే మీరైతే సూసైడే చేసుకుంటారు. అంత దారుణంగా తిడుతున్నారు. దయచేసి మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల కోసం మీరు పోరాటం చేస్తూ, ఇప్పుడైతే పోరాటం చేస్తున్నట్టు నటిస్తున్నారు, కానీ ఇక నుంచి అయినా ఆ 42% రిజర్వేషన్ల విషయంలో కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి. ఆ బీజేపీ వాళ్ళు కూడా కనీసం ఎవరైనా పోయిర్రా అక్కడికి? ఎవరైనా పోయిర్రా ఆ కుటుంబాన్ని ఆ భరోసా ఇవ్వడానికి పోయిర్రా? 9th షెడ్యూల్లో పెట్టమని ప్రకటించింది మీరే కదా అఫీషియల్గా. కనీసం పోయి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏమైంది? మీరు పెట్టకపోతే తర్వాత ముచ్చట. చనిపోయిన తర్వాత పోవడానికి మీకు ఏమైంది? ఇద్దరు ఏదో అంటారు కదా, దొంగలు రాసుకుంటే బూడిద రాలుతుందని, అట్లా ఉంది కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిది. బీసీల గురించి ఆలోచించండి. ఇకనైనా ఆత్మహత్యలు ఎవ్వరు కూడా చేసుకోవద్దు. ఇది మన స్టేట్మెంటు. పోరాడి తెచ్చుకోవాలి, కొట్లాడి తెచ్చుకోవాలి. తెలంగాణ బ్లడ్లోనే ఉంది ఆ పోరాట ప్రతిభ. మనం పోరాడాలి, కొట్లాడాలి, సాధించుకోవాలి. తెలంగాణ కూడా అట్లనే సాధించుకున్నాం. కాకపోతే 1,200 మంది అమరులు అయితే తప్ప తెలంగాణకు రాలే. అట్లని ఇక్కడ ఎవరు అమరులు గమ్మని చెప్పట్లేదు, ఆత్మహత్యలు చేసుకోమని చెప్పట్లేదు. కానీ పోరాడి సాధించుకోండి, కొట్లాడండి అని చెప్పి మనమైతే చెప్పగలుగుతాం. ఇంతకు మించి మనం ఏం చెప్పలేము. ప్రభుత్వం ఆలోచించాలి తక్షణమే వాళ్ళ కుటుంబానికి మీరు ఏం హెల్ప్ చేస్తారో.